వారం రోజులు అంటే పండుగ వచ్చినాక మళ్ళీ నాకు ఒక రోజున తగ్గిపోయింది. ఫోన్ చేశాను నేను, తగ్గిపోయిందమ్మా 15 అన్నమాట. మళ్ళీ తెల్లవారు అక్కడికి వెళ్ళిన పనిలోనే కాలు తర్వాత వాసిపోయి సాయంత్రానికి ఇంటికి వచ్చింది. నాకు 3వ రోజున ఏం చేస్తున్నారు పిల్లలని చేసి ఇక్కడ సాయంత్రం బాగా వాసిపోయిందమ్మా, ఎక్కడికి వచ్చింది కాలు ఎందువల్లనండి మీరు చూపించుకున్నాను కాకపోతే ఊళ్ళో కాకపోతే పొరపాటు నుంచి వస్తున్నారంట. ఆయనే ఇంజక్షన్ అని చెప్తున్నారు, తగ్గిపోతే పర్వాలేదు అని అన్నారు. చాలా మంచి జాగ్రత్తగా చూపించుకో అవన్నీ అన్నారు. వెళ్ళి చూసి రావాలి పిల్లనే అని నేను అర్థంతో పడుతున్నాను. వెళ్దామమ్మా అని అన్నాడు బాబు, అసలు బాబు. సరే ఆ రోజు ఆదివారం వర్షం గాలి పొద్దున్నే 9 వచ్చేసింది. ఆ రోజున కుదరలేదు. తెల్లారి సోమవారం ఆ రోజు కూడా కుదరలేదు. వెళ్ళినప్పుడు సరే వెళ్ళమ్మా ఇవి తర్వాత పడతారు మళ్ళీ శుక్రవారం వచ్చేస్తుంది. వెళ్ళినప్పుడు శనివారం ఆదివారం నాడు తెలియదు అతను జాష్ను వేసుకుని జ్ఞానం వచ్చారంట. జాష్ను దాటి అడిగారు వచ్చి చెల్లి దగ్గరికి వెళ్ళి చూసి అంతా 2 యాభలు వేసుకుని వెళ్ళారంట. ఒక యాన్లో వాళ్ళని పంపించేసి బాబు మా పాప దగ్గరికి వచ్చారు. మేము అప్పుడే ఇవ్వకమ్మా నాకు బాగుంటలేదు గారికి నేను చేయగలుగుతాను చేద్దాం పాపకి 4 రోజులు ఉండి సెలవు పెట్టారు చేతికి చేద్దామని వెళ్ళారు. కానీ నాకు ఆరోగ్యం బాగుంటారా నేను ఉండలేనమ్మా అంటే సరేనమ్మా నేను పడితే నా సెలవు తగ్గ చేసుకుంటారా తీసేసారు. సెలవు చేసి చేసుకుంటారా అని పైదెత్తనాను ఆదివారం నాడు. ఈ లోపల బాబు కూడా వస్తున్నాడు. అయ్యా వస్తున్నావా అప్పుడే నేను తలుచుకుంటున్నాము బాబు ప్రసాద్కి ఫోన్ చేయి ఎక్కడ ఉన్నాడు, షాప్ దగ్గర ఉన్నాడు, ఆదివారం కదా ఇంటికి వెళ్ళిపోయాడు, అంటే ఇంటికి తీసుకెళ్ళాలి కదా మళ్ళీ మళ్ళీ అంటున్నారు. అయినా ఇటు తిరిగి చూసేటప్పుడు కదా టప్పుతో తీసుకొచ్చేది చూడండి అంటున్నారు. నీకు దూరేలా అవుతాయ్యా ఇప్పుడే నేను అంటున్నానమ్మ నేను ఫోన్ చేయి అని నాకు వచ్చాడు. కాసేపు కూర్చున్నారు చేసుకుని బయలుదేరి ఇంట్లో వచ్చి షాప్లో పెట్టేసి నన్ను తీసుకొచ్చి తాడమంతా మాకు ఏడుతారు ముందే తీసుకుని ఏమిద్దాము నేను ఇంకా తిప్పేసి నేను వస్తాను షాప్ అంటే అని మరి నన్ను తీసుకొచ్చి యాగం తీసుకెళ్ళి మళ్ళీ తాళం తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి నన్ను దింపి మళ్ళీ షాప్ వరకు వచ్చేసాను. వచ్చినాక రోజు అయిపోయింది. తెల్లారి సామాన్లు పట్టుకెళ్ళాను. అయ్యా భోజనానికి ఇక్కడికి వచ్చాయి మళ్ళీ అక్కడ పిల్ల శిరీష నవలు అందరు మావయ్య సెలవులు ఇచ్చారు పిల్లలు కానీ వెళ్ళింది అక్కడ ఉండదు. సరేగా ఇక్కడికి వచ్చానన్నా పనులు రాత్రికి అక్కడికి ఎందుకు అక్కడ ఇంటికి నేను అన్నాను. సరే అట్టగమ్మని అన్నాడు. సోమవారం నాడు వచ్చి భోజనం చేసి వెళ్ళాడు. మంగళవారం నాడు పొద్దున్నే వచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు షాప్ కాడికి. తర్వాత తెలిసింది కలుపుతుంది 5కి వెళ్ళిపోయాడు. ఇది అక్కడే ఉన్నాడు షాప్ కాడే 11 వరకు అక్కడే ఉన్నాడు అన్నాడు. ఏమిటి తెలియదు తాగలేదు అన్నాడు. మాకు నిర్ణయం తెలిసింది అని అంటున్నాడు. ఏమి తెలియకుండా పక్కన ఉన్నాడు. పక్కన నేను వంట చేసాను కూరలో పెట్టేసాను అమ్మ ఉండాలి వచ్చే ముందు తింటానే భోజనం అని పొట్టుగా అప్పుడు కొంచెం ఇదయ్యి తెల్లపోతాడు. కుక్కర్లో వండుకుంటున్నాడు. నేను ఇంట్లో వండాలి కదా అని మెత్తగా వండుతాను వేడి వేడి పెడతాను మెత్తగా వండాలని చెప్పి అన్నం పొయ్యి మీద పెట్టాను. ఈ లోపల బండ అయిపోయింది గ్యాస్ బండ అయిపోయినాక బండ అయిపోయింది. అక్కడ ఎవరో ఉంటారో పెడతాకి ఏం చేయాలని ఫోన్ చేశాను. ఎక్కడ ఉన్నాడో టైం అవుతుంది 12 అయిపోతుంది కదా వస్తాను భోజనానికి అని ఎక్కడ ఉన్నామని ఫోన్ చేశాను. ఫోన్ చేసేటప్పటికి ఫోను శ్రీకాంత్ దగ్గర ఉంది. అయ్యా మీ దగ్గర ఉంది బాబు ఫోను అన్నా అత్తయ్య కంగారు
చేసి కంగారు కూడా మాకంతా ఏం లేదని తోడు పెట్టేసాను. ఇది నైనా దగ్గర ఎక్కడికి వెళ్ళి నాకు వచ్చిన నేను దేవుడికి మొర పెట్టుకున్నాను. అయ్యా ఎన్నో ఎన్నో అపాయాల నుంచి అన్న నా బిడ్డని తప్పించుకుంటూ అపాయాల నుంచి తాటల కోసం మీద పెట్టినప్పుడు కూడా ఆయన ఆయన చేతులతో పట్టుకుని నా బిడ్డని బయటికి తీసుకొచ్చాను. ఎన్నో అపాయాల నుంచి 9 సంవత్సరాల బాబు కాడి నుంచి కూడా ఎన్నో అపాయాలు దేవుడు తప్పించుకుంటూ తీసుకొచ్చాను నా బిడ్డని. నువ్వే కాపాడాలి అయ్యా నా బిడ్డని అన్ని నేను మొదలుపెట్టుకుని ఏం తప్పించుకుంటాను, ఏమి చేయలేదు, ఎక్కువ వెళ్ళలేదు, వాడు తీసి అడిగేయలేదు. అయ్యా అక్కడ బాగా అసలు ఇదేంటి అయ్యా అని మొదలుపెట్టుకుని లేదు నా బిడ్డలు నా అమ్మయ్య నా ముగ్గురు వేదాలు అక్కడ దేవుడు గోహాలు ఉన్నాయి. సంపూర్చి అతని సొమ్ము పాడైపోయి కాపాడి అక్కడ ఎక్కడికైనా బదులు పోసి దేవుడు ఎంతో రకమైన హాస్పిటల్కి తీసుకెళ్ళి చిన్న హాస్పిటల్ కూడా కాదు, ఇంకా 2 మేనలు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం చేయించి దాంట్లో దేవుడు మాట్లాడి ఎంతగానో నా బిడ్డని కాపాడు ఎన్నో రకాలుగా సమస్య తోడు కాబట్టి మాకేం తెలియనప్పుడు చేయలేనప్పుడు కూడా మాకు తోడుగా ఉంది. నడుపుతున్నాడు మా బిడ్డేమో కాదు సమస్తానికి సేవ చెప్పుకున్నా ఆయనే తీసుకెళ్ళి ఆయనే తీసుకురావాలి. ఎందుకంటే నేను వచ్చిన నా మేనడిలో కుటుంబంలో నా బిడ్డనే నడిపించుకొచ్చాడు అన్నాడు. చేసయ్య సొల్యూషన్గా కాపాడుతున్నాడు. ఇలా లేదు కోరుకుని స్వస్తించి ఎంతో బాధగా ఉందమ్మా కోట్లో అంటున్నారు పొద్దున్న అదే అడిగితే తగ్గిపోతే అయ్యా అందరూ నా గురించి ప్రార్థన చేయమని చెప్పమ్మా. అలాగే నా బిడ్డల గురించి వీళ్ళందరూ బలంగా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఆయనకి ఇచ్చిన భార్య బిడ్డలు బట్టి, నాకు ఇచ్చిన తోడును బట్టి, నాకు ఇచ్చిన కుమార్తెను బట్టి, కుమార్తె ఇచ్చిన తోడు బట్టి అందరూ బలంగా ప్రార్థన చేయమని దేవుని పేట కోరుకుంటున్నాను. ఇస్తాను సాక్షులు దేవుడు దీవించున్నాను. తప్పులంటే క్షమించు అని సాక్షులు చెప్పారు.